భవానీ దీక్షల విరమణ చివరి రోజు కావడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే భవానీ భక్తులు కృష్ణానది ఒడ్డున స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఉచిత దర్శనం కల్పించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు, వైదిక కమిటీ సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులతో వైభవంగా ముగిశాయన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో భవానీ దీక్షలు ముగిశాయని తెలియజేశారు. భక్తులు అందరూ ప్రసన్న వదనంతో దుర్గమ్మ దర్శనం చేసుకున్నారన్నారు. 3.5 లక్షల మంది భక్తులు ఇప్పటికీ దర్శించుకున్నారని వెల్లడించారు. 20 లక్షల లడ్డూ కూడా తయారు చేసి భక్తులకు అందించామన్నారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో దిగ్విజయమయ్యాయని తెలిపారు. చిన్న పిల్లలు తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక యాప్ ను తయారు చేశామన్నారు. తప్పిపోయిన పిల్లలను యాప్ ద్వారా గుర్తించి తల్లిదండ్రులకు అందజేశామన్నారు. దేవాలయ అభివృద్ధికి నిత్యం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్నదానం అద్భుతంగా, రుచిగా, శుచిగా భక్తులకు అందించాం. ఎరుపు వర్ణంగా ఇంద్రకీలాద్రి ఆలయం శోభాయమానంగా వెలుగొంది అని పేర్కొన్నారు. ఆలయ ప్రతిష్ట పెంచడంలో మీడియా సైతం ప్రముఖ పాత్ర పోషించిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఆలయ ఈవో. సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కనకదుర్గాంబికాజై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణైనటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 44 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి భవానీ దీక్షలు 9 మందితో ప్రారంభమయ్యి 9 లక్షల మంది భవానీలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ దీక్షల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పాంచాన్నికముగా దీక్షలు ప్రారంభము, అట్లాగే విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. మరి ఈ దీక్షలు ఈ నెల 21 నుంచి 25 వరకు కూడా విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ విరమణలో అనేక వేల లక్షల మంది భవానీలు వచ్చి పాల్గొన్నారు. మన దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురు భవానీ అయినటువంటి ఎద్దనపూడి నాగరాజ శర్మ గారు కూడాను ఈ 5 రోజుల పాటు కూడాను ఉండి భవానీ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని మొత్తం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండటం, దేవస్థానంలో దానికి సంబంధించినవన్నీ చేస్తూ ఉండటం పూర్తి చేసుకుని ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు పరిసమాప్తి అయినయి. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి అని చెప్పి మంత్రం చెప్తున్నది. మహాపూర్ణాహుతి యొక్క ద్రవ్యాలు అన్నీ కూడాను సమర్పించడంతో ఆ పూర్ణాహుతి యొక్క కార్యక్రమ క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి దీని ప్రకారముగా ఈ 5 రోజుల నుంచి కూడాను దేవస్థాన వేద పండితులు, అర్చక స్వాములు సంయుక్తంగా ఈ శతచండీ హోమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించి ఈరోజు మా ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు యొక్క దీంట్లో ఈ భవానీ దీక్షలు పరిసమాప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి అనుగ్రహంతో అఖండ దిగ్విజయంగా వెలుగొందుతారు. ఇటువంటి క్రతువులు చేయటం వల్ల రాష్ట్రం శాంతి సుభిక్షంగా ఉండి రాష్ట్రాధినేతలు చక్కని సుపరిపాలన అందించగలుగుతారు. ప్రజలకి కావలసినటువంటి ఆహార ధాన్యాలు కానీ మరి పరిపాలనా పరమైనటువంటి సౌలభ్యాలు కానీ అన్నీ కూడాను సమకూరుతాయి. ప్రజలు, రాష్ట్ర అధినేతలు అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో చక్కని పరిపాలన ఇస్తూ రాష్ట్రాన్ని క్షేమంగా నడిపిస్తారని చెప్పని అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ. శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గా మల్లేశ్వరుల యొక్క అనుగ్రహంతో భవానీ దీక్షలు 2024 క్రోధినామ సంవత్సరంలో నిర్వహించబడినటువంటి భవానీ దీక్ష కార్యక్రమాలు, దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో దీక్షా దక్షతలతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా దుర్గా మల్లేశ్వర్లకు
శిరస ప్రణామాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ నిరంతరం హెచ్చరిస్తూ నడిపించినటువంటి దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ అయినటువంటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అలాగే ఎంపీ గారు చిన్ని గారు ఒక కార్యక్రమం జరిపితే చాలా భక్తులకు సునాయాసంగా ఈజ్ ఆఫ్ దర్శన్, వారు ఎక్కడ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించాలా అని ప్రత్యేకంగా వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా ఈసారి ఎక్కడ ఏ చిన్ని ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది, దాదాపు 3.5 లక్షలు దాటారు ఇప్పటికీ. మరి ఇంకా జరుగుతున్నారు కాబట్టి సాయంత్రానికి నేను పూర్తి వివరాలను ఇవ్వగలుగుతాను. తర్వాత అనూహ్యంగా లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు 20 లక్షల దాకా తయారు చేసుకున్నాము. అది ఇంకా కొనసాగుతోంది, ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కాబట్టి దాదాపు 20 లక్షల లడ్డు చాలా తక్కువ సమయంలో 3 రోజుల్లో 4 రోజుల్లో అంత తయారు చేయడం అదొక రికార్డు. అలా పెద్దవాళ్ళ యొక్క సూచనల మేరకు తయారు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ మొదలైనప్పటి నుంచి మా వెన్నంటి ఉన్నటువంటి పోలీస్ శాఖ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు అనేక రకాలుగా దీన్ని ఆధునీకరిస్తూ మా వెంట ఉండి నడిపించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి, అలాగే పోలీస్ శాఖకు, సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు ఏ చిన్ని సమస్య వచ్చినా వెంటనే దాన్ని దృష్టి పెట్టి అక్కడ పరిష్కరిస్తూ ముందుకు సాగి అంతమందికి మంచినీళ్ళు, టాయిలెట్ సౌకర్యము, పరిశుభ్రత వాతావరణాన్ని కల్పించి సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ వారు స్వయంగా పరిశీలించి ఎలా ఉండాలి అంటూ, ముఖ్యంగా చిన్నపిల్లల కోసం, చిన్నపిల్లలు తప్పిపోతే వారిని ట్రాక్ చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి వారికి ఒక రిస్ట్ బ్యాండ్ వేసి దాని ద్వారా మనం వాళ్ళని లొకేట్ చేసేలాగా తయారు చేయించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనివల్ల చాలామంది పిల్లలను మేము ట్రేస్అవుట్ చేయగలిగాము. ఏ ఇబ్బంది, అటు పిల్లవాడు ఇబ్బంది పడకుండా, అటు తల్లిదండ్రులు బాధపడకుండా యాప్ అనేటువంటిది చాలా సహకరించింది. చాలా సునాయాసంగా వాళ్ళందరినీ ట్రాక్ చేయగలిగాము, తల్లిదండ్రులకు అప్పగించగలిగాము. ఇంత పెద్ద ఈవెంట్లో లక్షలాది మంది తిరిగేటప్పుడు చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాప్ ఉపయోగపడింది. ఇంతేకాకుండా చాలా విస్తృతమైన తనిఖీలు చేసి కలెక్టర్ గారు చాలా సూచనలు ఇచ్చారు. అభివృద్ధి కూడా సహకరించాలంటూ ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ యంత్రాంగం అంతా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అందరూ కలిసి ఒక గట్టి నిర్ణయంతో అభివృద్ధి కోసం ప్రణాళిక రచించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ, ఈ పెద్ద క్రతువులో మా వెంట నిలిచినటువంటి వేద పండితులు, అర్చక పరిచారక బృందము, అలాగే వంటవారు, నివేదనలు తయారు చేసి ఇచ్చినటువంటి వారు, కాంట్రాక్టర్లు చాలా శ్రమించారు రాత్రి పగలు. అటు షెడ్స్ వేయడానికి కానీ లేదా తయారు చేయడానికి కానీ, లడ్డు తయారు చేయడం ఒక ఛాలెంజ్ అనుకున్నాను. నిజంగా ఈసారి మా సిబ్బంది, కాంట్రాక్టర్లు అందరూ దానికి ఎదిగారు. అనూహ్యంగా అన్నదానం చాలా గొప్పగా ఉందని ఎన్నిసార్లు ఎంతమందిని అడిగినా చాలా బాగుంది, హోటల్ కంటే బాగుంది అంటూ మా పోలీసు వారు ఇక్కడే తిన్నాం, మేము బయట తినడం లేదు అన్నట్టు భక్తిపూర్వకంగా తినడంతో పాటు చాలా రుచికరంగా, శుచికరంగా భోజనాన్ని అందించినటువంటి మా సిబ్బందికి కూడా నేను, అలాగే కాంట్రాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఒక ఎర్రదనాన్ని సంతరించుకుంది విజయవాడ. ఇన్ని రోజులు నిన్నటి రాత్రి గిరి ప్రదక్షిణ చూస్తుంటే అది మరి మరో లోకంలో ఉన్నామా, అమ్మవారి వైభవం ఎంత అద్భుతమా అంటూ అనిపించేలాగా గిరి చుట్టూ ఇంత పెద్ద ఈ పర్వతం చుట్టూ కూడా, ఇంద్రకీలాద్రి చుట్టూ భక్తులు ఒక్కసారిగా కనిపించేసరికి ఈ ప్రాంతం అంతా అమ్మవారి యొక్క బిడ్డలైనటువంటి భక్తులు, భవానీలు ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా ఆమెను ప్రదక్షిణ చేస్తుంటే చాలా అద్భుతం అనిపించింది. మరి డ్రోన్ షాట్స్ ద్వారా మీ అందరికీ వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలకు అందించే ప్రయత్నం అత్యంత వైభవపేతంగాను గొప్పగాను జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ, ముఖ్యంగా పాత్రికేయులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు దూరంగా ఉన్నటువంటి భక్తులకు, ప్రజలకు, అమ్మవారి అభిమానులకు
దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారందరూ చాలా ఆసక్తికరంగా వీక్షిస్తూ మాకు సహకరించారు. మరి మీ పాత్రికేయులకు కూడా మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరిపైన అమ్మవారికి సేవ చేయడం ఒక భాగ్యం, అమ్మవారికి కృపకు లోను కావడం ఒక భాగ్యం. ఆ భక్తుల గురించి స్మరించిన, వారికి కృషి చేసిన, వారి మంచిని తెలియజేసినా కూడా అది భాగ్యంగా భావిస్తూ, ఆ భాగ్యానికి నోచుకున్నటువంటి పాత్రికేయులకు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని, దుర్గా మల్లేశ్వర్ల క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ అనూహ్యంగా భక్తులను ఆకట్టుకుంటూ ముందుకు ఎగుతోంది. ఈ ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించండి అన్నటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అనేక ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము. ఈసారి భక్తుల కోసం ఒక యాప్ తయారు చేశాము, భవానీ దీక్ష యాప్ అని. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తుంది. గూగుల్ మ్యాప్కు దాన్ని లింక్ చేసి ఇచ్చారు. మన అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేటువంటి అధినేత దాన్ని ఉచితంగా మాకు సమర్పించారు. ఇటువంటి భక్తులు ఉండగా ఎంతో గొప్ప సేవ చేయడం జరిగింది. ఆ యాప్లో లొకేషన్స్ ఎక్కడికి కావాలంటే, మెడికల్ ఎయిడ్ ఎక్కడుంది, స్నానఘట్టాలు ఎక్కడున్నాయి, మరి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో విశేషాలను సంతరించుకుంటూ ఎంత లడ్డు కావాలో కూడా దూరం నుంచినే బుక్ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఇలాంటి అప్డేషన్లో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆయన యొక్క ప్రోత్సాహము స్ఫూర్తితో ఈసారి ఒక దిగ్విజయం చేశామని, దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి టెక్నాలజీని ఉపయోగించుకుంటే జీవనం సులభతరం అవుతుందనే ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి వారి ఆదేశాలను పాటిస్తూ ఈ తర్వాతి కార్యక్రమాలను నిర్వహించడానికి దేవస్థానం ఉత్సాహంతో ముందుకెళ్తుందని, ఈ కార్యక్రమానికి భక్తులు, ముఖ్యంగా ఎక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క భక్తులు, భవానీలు, ఇతర పెద్దలందరి యొక్క ఆశీర్వాదము, మరీ ముఖ్యంగా దుర్గా మల్లేశ్వరుల యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని, రాష్ట్రం ఈ దీక్షలో ఎంతోమంది పవిత్రులైనారు, ఎంతోమంది పునీతులైనారు. ఆ పవిత్రత రాష్ట్రానికి, దేశానికి మంచిదవుతుందని, ఆ పులకించినటువంటి జగన్మాత పితరులు మన అందరినీ రక్షిస్తారని, ఈ భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా విజయవాడ చుట్టూ ఉన్నటువంటి ఈ మహాభక్తులందరినీ కృపాకటాక్షాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అమ్మవార్లకు ప్రణమిల్లుతూ అందరికీ ధన్యవాదాలు. జై భవాని, జై భవాని. ఇప్పటి వరకు దాదాపు 13.5 లక్షల మంది ఫుట్ఫాల్ ఎంత ఉంది? 13 నన్ను తప్పేశారు, చూడండి ఒకసారి తప్పేశారు. లడ్డూది దాన్ని కలిపారు. 13.5 లక్షలు పైన దాటారు. కరెక్ట్గా సాయంత్రానికి నేను ఇవ్వగలుగుతాను. 20 లక్షల లడ్డు తయారు చేశాము. ఆ వివరాలు కూడా నేను సమర్పిస్తాను. తర్వాత ప్రతిరోజు అన్నదానం 30 నుంచి 40 వేల మంది స్వీకరించారు. 6:30కు మొదలు పెడితే సాయంత్రం దాకా ఇచ్చాము. ఇలా అన్నదానాన్ని చాలా చక్కగా నిర్వహించాము. మరి రోజు 30-40 వేల మంది ఇక్కడ భోంచేశారు. కరెక్ట్ అయిన ఫిగర్స్ అన్ని బయోమెట్రిక్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. వీటన్నింటినీ మీకు తెలియజేస్తామని విన్నవిస్తున్నాను. ముఖ్యంగా హోల్డింగ్ ఏరియాను తయారు చేసి ఎంతో ముచ్చటగా అక్కడికి రాగానే ఒక విశ్రాంతి భావన కలిగేలాగా మేము తయారు చేసుకున్నాము. పటిష్టమైన క్యూ లైన్లు, ఒక విద్యుత్ అలంకరణ, భక్తులకు కనువిందు చేసేటువంటి స్వామి అమ్మవారి రూపాలు కల్పించే ఒక విద్యుత్ అలంకరణ, అటు అప్పీల్ కావచ్చు, డౌన్ హిల్ కావచ్చు, అన్ని చోట్ల చేసిన ఇంజనీరింగ్ సిబ్బంది కూడా చాలా కృతకృతులైనారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్
7981356374 96180 34138.